సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుంది. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడండి. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మాకు స్తోత్రం. ఈ కాలం కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులకు పరీక్షల కాలం. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. నేను నమ్మిన పిల్లలు ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సంఘ కార్యక్రమాలలో ఈ రాత్రి ఉపవాస ప్రార్థన గనక ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికను బట్టి దీవించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఏదైతే వింటున్నారో ఆకర్షించండి. అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ క్షణతో పరిపూర్ణ సమర్పణతో నాంబును కొరకై సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 30 కీర్తనలు. ఫస్ట్ 6. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 30 కీర్తన 11, 12 వచ్చింది. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగళ్ళు భిన్న రీతిగా డ్యూటీలు చేయించున్నారు. అందులో సాగిబండ బిషప్ బాబు, పోత్రై రాజయ్య ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించండి, క్షేమంగా మీరు నడిపించమని.
విద్యార్థులకు పరీక్షల కాలం. ఇంటర్ పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నారు, నేను నమ్మిన పిల్లలు ఉన్నారు, సంఘంలోని పిల్లలు ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయండి. ఎండలు అధికముగా ఉన్నవి, మీరు వాగ్దానం ఇచ్చారు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అన్నారు. కుటుంబ పోషణ కొరకు, డ్యూటీల కొరకు మా ప్రియులు సమయము అసమయములలో సంచరిస్తున్నప్పుడు మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాను. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. కళా తల్లి కొంత బలహీనరాలుగా ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. రుద్రాలుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్లూరు శాంతమ్మ గారు కంటి ఆపరేషన్ చేసుకున్నారు, చక్కగా చూచుటకు ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుని మరుగుపరిచి నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 30 కీర్తనలో చివరి భాగములో ఒక శ్రేష్టమైన మాట ఉంది. నిత్యము నేను నిన్ను స్తుతించెదను. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ప్రభును స్తుతించుట ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకని 34వ కీర్తన మొదటి వచనములో ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను కీర్తించెదను, ఆయన స్తుతి నిత్యము నా నోట ఉండును అంటాడు. శరీర బలహీనతలతో తాడుతో కట్టేసుకొని బాధపడే బదులు రాజులాగా సింహాసనాలు వేసాం. పరలోకములో 12 సింహాసనాలు వేసినట్లుగా. ఒరే మీరు అపవిత్రులరా, మీరు కుర్చీలో కూర్చుంటే మీకు దెబ్బలు రా అని ఎవరన్నా అంటే గనక అది తప్పు. అదొక బడాయి అన్నమాట. భక్తిలో అదొక బడాయి. చూసారా, దానికి మనమేం చేయలేము. రాజులాగా కూర్చోమని చెప్తున్నాం, మేము కూర్చోలేము, ఇట్లాగే ఉంటామంటే దాన్ని ఎవడు ఏం చేయలేదు. కనుక రాజైన దావీదు ఏమంటున్నాడంటే నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కారణమేమంటే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నా. అందుకనే నేను ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తాను, ఎల్లప్పుడూ నేను ఆయన గణపరుస్తాను. ఎందుకంటే నా దేవుడు నా స్థితిగతులను మార్చువాడు. ఎందుకంటే నా దుఃఖమును నాట్యముగా మార్చు దేవుడు, నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేయువాడవు నీవే. అందుకని భక్తులు వారు ఉపవాసం ఉన్నప్పుడు
గోనె పట్ట తగ్గింపునకు గుర్తు. వారు గోనె పట్ట కట్టుకొని ఎలాగా శోకించారన్నారంటే, యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, పెనిమిటి పోయిన యవ్వనరాళ్ళు రోదించునట్లుగా మీరు రోదన ధ్వని చేయుడి. కుటుంబములో మార్పు పొందని భార్య కొరకు, పిల్లల కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు పెనిమిటి పోయిన యవ్వనరాలు ఏ విధంగా శోకిస్తుందో. సరే, భర్తకైనా భార్యకైనా ఒకే విధి. ఆమె భార్య ఉన్నంత వరకే మనము హీరోలము. చూసారా భర్తల గురించి? భార్య ఉన్నంత వరకే మనము హీరోలము. ఆమె ఆకస్మికంగా ప్రభు దగ్గరికి పోతే ఇక జీరోలమే మనం. అలాగే భర్త ఉన్నంత వరకే. సరే, భర్త స్థానములో మరొకరిని ఉండడానికి కూడా ఆ సహోదరి ఇష్టపడదు. సరే, ఆమె ఉన్నంత వరకే, అతడు ఉన్నంత వరకే. పెనిమిటి పోయిన యవ్వనస్తురాలు రోదించునట్లు ఈ భ్రష్టమైన లోకములో దేవుని తీర్పునకు నీ పిల్లలు ఎక్కడ గురి అవుతారో అని, దేవుని దృష్టిలో ఎలాగూ శాపగ్రస్తులు అయిపోతారేమో అని ఏక కుమారుని రోధించినట్లుగా. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. 6:26 ఇర్మీయా గ్రంథం. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొను. ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము స్వల్పము. నా జనమా, నా ప్రజలారా, దేవుని చేత ఏర్పరచబడిన నా జనమా అంటున్నాడు. ఎలాగంట? పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనము. ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖము సలుపుము. ఎందుకంటే మరణము మన కిటికీలకు ఎక్కుచూ ఉన్నది. ఈ భ్రష్టమైన దినాలలో దుష్ట సహవాసము, మంచి నడవడిని చెరుపును, ఇటువంటి దినాలలో మన పిల్లలను మనం కాపాడుకోవాలి అంటే వారి క్షేమము కొరకు
మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అందుకు మనకు యోబు ఒక మాదిరి. యోబు ఒక పేదవాడు కాదు. యోబు ఒక బలహీనుడు కాదు. యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? భూమి మీద సరే ప్రపంచంలోనే అతని వంటి వాడు ఎవడునూ లేడు అన్నాడండి. సరే అది గొప్ప సాక్ష్యము చూడండి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తూ ఉజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు. తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడు అంట. ఎన్ని ట్యాగులు ఉన్నాయి చూడండి ఆయనకు. సరే అతడే గొప్ప ధనవంతుడై ఉన్నాడు. సంపద మీద లేదు కానీ మనస్సు యోబునకు సంతానము మీద ఉంది. మొదటి అధ్యాయం 5వ వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాక తన పిల్లలు, తన సంతానము దేవుని కోపమునకు, దేవుని శాపమునకు ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు, నీతిమంతుడైన యోబు అరుణోదయమే లేచి ఎప్పుడు లేస్తున్నాడట? ఒక సంపన్నుడు అరుణోదయమే లేచి తన సంతానమును పవిత్రపరచుచు యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉండే. నీ సంతానము కొరకు డబ్బు సమకూర్చడం మంచిదే, ఉన్నతమైన చదువు చదివించేది మంచిదే. వీటన్నిటికంటే మించి బాల్యము నుండే మోకరించి అలవాటు చేస్తే చాలు. బాల్యము నుండే ప్రార్థించే పిల్లలుగా చేస్తే చాలు. బాల్యము నుండి పాఠ్య పుస్తకాల కంటే బైబిల్ చదివే పిల్లలుగా చేస్తే ఆ పిల్లల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని బైబిల్ సెలవిస్తారు. నీ పిల్లలు దేవుని ఎరుగుతే చాలు. నీ పిల్లలు దేవుని సన్నిధి నడిపించుకుంటే చాలు. నీ పిల్లలు మారు మనసు పొందితే చాలు. నీ పిల్లలు ప్రభువులలో పొందేవారుగా ఉండి సంఘ కార్యక్రమాలలో చురుకుదనంగా పాలు పొందుచు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన విద్యను అభ్యసిస్తే బైబిలే ఒక చక్కని మాట చెప్తా ఉంది కదా, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు ఉన్నతమైన వ్యక్తులతో ఉంటాడంట. చూసారా? నీ పిల్లల క్షేమము కొరకు రోధించు. అది మానేసాం మనం. మన పిల్లలను మనం వదిలేసి ఎదుటోళ్ళ పిల్లల మీద మనసు పెడతా ఉన్నాం. ఒకవేళ మీ పిల్లలు తప్పుడోళ్ళు ఇట్లా సర్ది చేసుకుని అంటే మా పిల్లల్లోనే చేసిండేది, నువ్వులు చేయలేదా? దిద్దుకోవడం లేదు. అందుకే ఏలీతో అన్నాడు దేవుడు, నాకంటే
నీ పిల్లలను ఎక్కువగా ప్రేమించుచున్నావు. సరే, నాకంటే, ప్రభు కంటే జాగ్రత్త. ఇచ్చిన ప్రభును మర్చిపోతా ఉంది సమాజం. సరే, ప్రభును ప్రేమించాలి. యోసేపు యాకోబు యోసేపును మీ అన్నగారులు గొర్రెలు కాసేకి వెళ్ళారు, వారు ఎలా ఉన్నారో సమాచారం తీసుకురాపోని పంపిస్తారు. యోసేపు దూరం నుండి వస్తూ ఉండంగానే వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్బో, భూమికి 4 జానలు లేడు కానీ వీని కలలు గను వాడు వచ్చుచున్నాడు. ఏమన్నారు యోసేపును? కలలు అసలు వీడి కనలేమైతాయి తట్టుకోరా అని గుంటలో పడేశారు. ఐగుప్తులు కమ్మి వేశారు. ఆనాడే రాజకీయాలు ఉన్నాయి. చూసారా? ఒక తెల్లని వస్త్రానికి ఒక మేక పశువు రక్తము పూసి ఇంటికి వస్తావంటే, రే యోసేపుని పంపింది కదా, ఎక్కడున్నాడు? ఏమో డాడీ. అదేంద్రా డాడీ, ఇది యోసేపు అంగి కంపల్లో చిక్కుకొని పోతే తెస్తానని, ఇది యోసేపుదేనా? ఏమిరా, ఇది యోసేపుదే కదరా. యోసేపు చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం. ముప్పై 34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచూ ఉండగా, తండ్రి యొక్క ప్రేమ చూడండి. అసలే తల్లి వెళ్ళిపోయింది, వాడు అమితముగా ప్రేమించాను, విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాను. ఇదిగో నడుమునకు గోనె కట్ట పట్టుకొని అంగలారుస్తూ ఉన్నాడు యాకోబు యోసేపు నిమిత్తము. కన్నీరు గారుస్తూ ఉన్నాడు, దుఃఖము సలుపుతూ ఉన్నాడు. కానీ ఆదికాండములో మనకు ఒక మాట దొరుకుతుంది. 45వ అధ్యాయం 45వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకను బ్రతికి ఉన్నాడు. తండ్రి ప్రేమ చూడండి. యాకోబు, ఇశ్రాయేలు 2 పేర్లు ఆయనవే కదా. తన కుమారుని నిమిత్తం అంగలారుస్తూ ఉన్నాడు, గోనె పట్టగట్టుకొని బహు దుఃఖాక్రాంతుడుగా. ఇప్పుడు యోసేపు కబురు పంపాడు. ఏమని కబురు పంపాడు? 42వ అధ్యాయము 38వ వచనం. 42వ అధ్యాయం 38వ వచనం. అయితే
ఎడలా పంపివేయుదురు. యోసేపు కొరకు యాకోబు అంగలారుస్తూ, మీ కుమారుని ఇప్పుడు పంపిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశము మీద నన్ను ఏలికగా నియమించాడు. ఇంకా కరువు సంవత్సరాలు ఉన్నవి, మీరు గోషెనుకు రండి, కరువు అనుకొనకుండా మిమ్మల్ని పోషిస్తాను. ఇన్ని మాటలు చెప్పితే ఇశ్రాయేలు అంటున్నాడు, ఇంతే చాలు, నా కుమారుడు బ్రతికి. కారణమేమి? యోసేపు కొరకు యాకోబు అంగలారుస్తూ ఉన్నాడు, తల్లడిల్లిపోతూ ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, అమితముగా ప్రేమించాడు. తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చుచున్నప్పుడు రాముగల్లా లెనిన్ లే ఏం చేశాడు? ఎండ అబ్బా తట్టుకోలేకుండా నువ్వే చెప్పు అంటున్నా. కూర్చో. అడు దూరము నుండి చూసి తండ్రి పరిగెత్తుకొని, ఎంత శ్రేష్టమైన మాట అండి, వాని కౌలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని, రే మన ఇంటిలో ఏమేం పద్ధతులు వీడు కోల్పోయాడు అవన్నీ మీరు సరిచేయండి. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి, మన పిల్లలను బ్రతికించుకోవాలి. వారిని ఎట్టి పరిస్థితులలో మన నోటి నుండా చావు అనే పదము ఎప్పుడు అనకూడదు. దేవుని ప్రజలు, దేవా వాడు మారు మనసు పొందినట్లుగా, ఆమె మారు మనసు పొందినట్లుగా, దేవా కార్యం జరిగించయ్యా, నీ కృపను దయచేయ్యా, వానిలో కార్యం జరిగించు, ఆమెలో కార్యం జరిగించు. ఏక కుమారుని కొరకు యాకోబు నడుమునకు గోనె పట్టగట్టుకొని అంగలారుస్తూ ఉన్నాడు. ఇంకా 11 మంది కుమారులు ఉన్నా తను అమితముగా ప్రేమించిన తన కుమారుని కొరకు యాకోబు అంగలారుస్తూ ఉన్నాడు. మొక్కై వంగనిది మానై వంగున. బాల్యము నుండి 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. 19వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. సరే, బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా, అన్నీ మాకే కష్టాలు, అన్నీ మాకే, వాళ్ళు అసలు ప్రార్థనకు రారు, బైబిల్ చదవరు, కానీ ఎంత బాగా కలర్ఫుల్గా ఉంటారు అసలు. దుష్టులకు విజయము కొద్ది కాలమే. అదేదో అనుకుంటున్నావు, అది కొద్ది కాలమే. గడ్డి మొక్క భూమిలో తన వేరు లోపల ఉన్నంత వరకు అది పచ్చగా ఉంటుంది.
భూమిలో నుండి గడ్డి పరకను తీసి పక్కన పెట్టు, తీసిన క్షణమే వాడు మొదలవుతుంది. ఏమైపోతుంది? వాడిపోతుంది, ఎండిపోతుంది. కనుక ఇదిగో హిజ్కియా, శత్రువు యుద్ధానికి వచ్చుచూ ఉన్నాడు. శత్రువు ఉత్తరము రాశాడు, కానీ వారు దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి హెచ్చుగా ప్రార్థన చేశారంట. ఎట్లా చేశారంట? 4వ వచనం చివరి భాగములో, నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము. దేవుడు జవాబిచ్చేంత వరకు మన ప్రార్థన యాకోబు వలె పోరాట పటిమ కలిగి ఉండాలి. చెయ్యి లేకుంటే ఎన్నిసార్లు అడగబట్టి నేను అడగాను బా, ఎందుకు స్విచ్ చేస్తే లైట్ పడుతుంది. దేవుడు మీ దేవుడు, మీ దేవుడు ఇది మీ యేసప్ప, ఏడి మీ యేసప్ప, ఇది ఇంటర్వ్యూ పోయి వచ్చిన ఫెయిల్ అయిపోయిన, ఇది మీ దేవుడు, మీ దేవుడు. దానికంటే ఇంకా గొప్పది ఉందేమో ఎవరికి తెలుసు? కొరింథీలో అదే కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏమి దాచి ఉంచాడో, శరీర సంబంధమైన నేత్రానికి, శరీర సంబంధమైన హృదయానికి అగోచరం. అనాథ మహారాణి అయింది. ఎవరు బేబీ అయింది? ఇది బా తప్పట్లు కొట్టండి. నిజంగా రాజయ్య భార్య. మన సంఘంలో వాళ్ళు ఎంత బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నారో చూడండి. ఎవరన్నా ఊహించింటారా? అసలే మన రాయలసీమ ప్రాంతంలో నోటి దూల ఎక్కువ కదా. తల్లిదండ్రులు కోల్పోయిన దానిని ఉదయాన్ని ఎదురైందనుక చిచ్చి, సార్ దీని బతికి ఏం బతుకు, ఇది లోకానికి వచ్చి తల్లిదండ్రులు మింగిందిరా అంటారు. కానీ వాళ్ళ బాబాయ్ విశ్వాసి ఆమెను పెంచుకున్నాడు. ఆమెను పెంచుకుంటే ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో ఫిట్ అయిందా, అన్ఫిట్ అయిందా? ఫిట్ అయింది. ఆమె వంతు రాగా రాజునకు ఆమె యందు దయ, ఒక అనాథ 127 సంస్థానములకు మహారాణి. అయితే సహనముతో ఉండాలి. ఇతరులు బాగుపడితే ఊడ్చలేని గుణం నీది, నాది. ఎట్లా బాగుపడతాం మనం? చెడ్డవారిని కూడా ప్రేమించాలని యేసుప్రభే చెప్పాడు. యేసుప్రభు ఏమన్నాడు? తన నీతి సూర్యుని మంచివారి మీదను ఏం చేస్తున్నాడు? వెలిగింపజేస్తున్నాడు. వర్షాన్ని చెడ్డోడు అనలే ఆయన. చేసిండచ్చు, అంతలేంది అవుతుందా? అసూయ ఎముకలకు కుళ్ళు అని బైబిల్ చదివిస్తుంది. సరే, నువ్వే అసూయపడుతున్నావు, పైగా దేవుని బిడ్డ అంటున్నావు, దేవుని సంతానం అంటున్నావు. ఎదుటివాడు బాగుపడితే ఓడ్చలేని తనం నీకుంది.
ఎలాగా దేవుని యొక్క బ్లెస్సింగ్ నువ్వు అనుభవిస్తావు? సరే, రాత్రి చదువుకున్నాం కదా, 1 పేతురు పత్రిక 2:12, ఏ విషయములో మిమ్ములు దుర్మార్గులని దూషించుచున్నారు వారి మధ్య మీ సత్య ప్రవర్తనను చూసి అపనిందలు వేయువారు సిగ్గుపడుదురు. నీ మీద అపనిందలు వేయువారు. దానియేలు గ్రంథంలో అదే కదా, 6వ అధ్యాయంలో నిందింపబడిన దానియేలు సింహబోనులో నుండి ధైర్యముగా వచ్చేశాడు. నింద మోపిన మనుషులు సింహముల పాలైరి. ఇది 2 అంచుల ఖడ్గము, దేవుని వాక్యము. పుక్కిడి, కల్పిత, మనుషుని ఊహను బొట్టి వచ్చినది కాదు దైవ గ్రంథం. ఇది తీర్పు అనేది వెంటనే జరగదు, ఇది కృపాకాలం. అంతే కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తే చెప్పకోకుండా హఠాత్తుగా వెళ్ళిపోతారంట. సామెతల గ్రంథంలో ఉంది కదా, ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడెను వాడు హఠాత్తుగా. ఓపిక. ఎప్పుడైతే హిజ్కియా గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తాడో, శత్రువు సిగ్గునొందిన వాడై వెళ్ళిపోయాడు. అతని కుమారులే అతన్ని పొడిచి చంపారు. ఏరా, నా చేతుల నుండి విడిపించే దేవుడు ఎక్కర్రా అన్నాడు. మన కళ్ళ ముందరే కదా. ఎవరు? హాలీవుడ్ సినీ స్టార్లు. మా దగ్గర మీ ప్రభు జీరో, మేము ఎవరు అనుకుంటున్నాం అన్న క్షణాలకే ఏం చేశాడు? చూశారు, కారు సిచ్చు. ఇంకా దాని యొక్క ఎంత నష్టమైందని ఇంకా వాళ్ళంతా లెక్కలు వేయలేకపోతున్నారు. పికారులు వేయారు. ఎంత దేవుడు మా దగ్గర జీరో, వాళ్ళు జీరోలు అయిపోయారు. ఎవని గర్వము వానిని తగ్గించునని బైబిల్ చెప్తాను. నాశనానికి ముందు గర్వమును నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. 4:4 ఎస్తేరు రెండవ వచ్చింది. రాజు గుమ్మమునకు ఎదుటగా వచ్చాను, గోనె పట్ట కట్టుకొనిన వాడై రాజు గుమ్మం ప్రవేశింపకూడదు అనే ఆజ్ఞ గలదు. ఎక్కడ మరణ శాసనం వచ్చిందో అక్కడంతా వారు ఎలాగున్నారంట? దుఃఖముతోనూ గోనె పట్టగట్టుకొని ఉపవాసముతో ఉండినారంట. మునిగిన వారైరి. ఐదవ అధ్యాయంలో మనకు కనపడుతుంది. చూడండి, దేవుడు ఆశ్చర్యకరంగా వారి యొక్క ప్రార్థన ద్వారా
వారు ఏం చేశారంటే రాజ చట్టమునే మార్చివేశారు. 4వ అధ్యాయంలోనే చదవండి. మొదటి వచనం, జరిగినంతే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్య రోదనము చేసి ఉంటుంది. ఎప్పుడైతే వారు ఉపవాసముతో సమయం గడిపారో, ఎప్పుడైతే వారు గోనె పట్ట వేసుకొని ఉన్నారో, ఎక్కడైతే వారు దేవుని సన్నిధిలో తాము దుఃఖించుకున్నారో, దేవుడు వారి గోనె పట్టను విడిపించి సంతోషభరితులుగా చేశాడు. 9వ అధ్యాయం 21వ వచనం, ఎస్తేరు గ్రంథం. చదవండి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారి మూలుగుట మాని శుభదినమని మూడవ వచనం 4:3, రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చెను, అక్కడున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను ముదిగిన వారే అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. ఇప్పుడు 9వ అధ్యాయం 21వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదా, తమ పగవారి బాధను పోగొట్టి నెమ్మది పొందిన దినములన్నీ, వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు. బాబు, ఒక్క గోనె పట్ట కట్టుకొని వారు ఉపవాసం ఉన్నారండి. ఎక్కడెక్కడ మరణ శాసనం వచ్చింది. మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు. వారు గోనె పట్ట కట్టుకొని బూడిద జల్లుకొని ఉపవాసముతో ఉన్నారు. సమస్యలు పరిష్కరించబడాలంటే యవన పిల్లలు, యవనస్తులు, ప్రతి కుటుంబం వారు ప్రభు మీద ఆధారపడాలి. వారు ప్రార్థించాలి, వారు ప్రార్థనలో పోరాడాలి. 6వ అధ్యాయం 1వ వచనం ఏం చదువుతామంటే, ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టక. ప్రసంగిలో ఏముంది? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అందుకేమ్మా ప్రార్థన చేసుకొని తినమ్మా అని చెప్పేది. పిల్లప్పుడు మేము అట్లా కాదు, ఇట్లా ముద్ద పెట్టుకోవడం, అనడం, తినడు. ఒరే అని మా అమ్మ పట్టను కొట్టింది. ఏదో మాట్లాడ ప్రార్థన చేసుకోవాలి కదరా, దేవుడి నీకు ఆహారం ఇచ్చాడుగా. ఎంతోమంది ఆకలి లేక ప్రపంచంలో ఎంతోమంది ఆహారం కొరకు నడి వీధుల్లో బొచ్చెలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నీకు ముప్పూటలు ఇచ్చాడంటే ప్రభును స్తుతించాలి, ప్రభును గణపరచాలి. ఆ రాత్రి నిద్ర పట్టక
ఆ డైరీ చదవండి ఒకసారి, చాన్నాళ్ళు అయి చదవక. రాజ్య సమాచారం డైరీ చదవండి, దేశంలో ఏమేమి జరిగాయి. అదేందిరా, నా మీద హత్యా ప్రయోగం చేస్తే ఇద్దరు కాపాడితే బుక్కులో రాశారు కానీ బహుమతి ఇచ్చారా? లేదండి. సరే, మనుషుల పశువులరా? ఉదయాన్నే శత్రువు ఎదురయ్యాడు. రాజు గణపరచువానికి ఏం చేయాలి? ఇంకా అహం సావలే వీళ్ళలో. ఏముంది? ఈ 127 సంస్థానములలో నన్నుగాక రాజు చేత ప్రశంసించబడిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? ఇంకా అహం సావలే. రాజుగారు అన్నారు, నువ్వు వెళ్ళి ద్వారపాలకుడైన మొర్దెకైకి చెయ్యి, ఇంకొకటి సొయాన నువ్వే గుర్రం పట్టుకొని ఊరల్లో ఊరేగించాల చూడండి. సరే, నిన్న వారంలో మా మిత్రుడు జార్జ్ బాబు గారు ఒక స్కూల్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయారు. 4 గంటలకు మొదలు పెడితే మెరవని రాత్రి 9 వరకు ఆ గ్రామ ప్రజలు ఒక్కడు కూడా బయటకు రాలేదు. ఆయన చేసిన పనులు సరే కొనియాడుతూ ఉన్నారు. ఒక చిన్న గ్రామం, సామెతల గ్రంథంలో అదే కదా, గుణవతైన స్త్రీని గురించి. ఆమె చేతి పనులే ఆమెను పొగుడును. చూసారా? మొర్దెకై రాజును రక్షించాడు. ఎబ్రీ పత్రిక 6:10 అదే కదా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయుచుండుట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు. చూసారా? నువ్వు ప్రభు నిమిత్తము ఏదైతే చేశావో, ఒకవేళ మేలు పొందిన వాడు మర్చిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే, నువ్వు మేలు చేశావే, అది మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే నువ్వు ఆయన నామమును బట్టి ఇచ్చావో, ఆయనను బట్టి నువ్వు చేశావు, నువ్వు నేను, అది ఆయన మర్చిపో. పారసీక చట్టము ఏ మనుషుడు మార్చజాలడు, కానీ వారి ప్రార్థన ద్వారా చట్టమునే మార్చేశాడు. సరే, కారణమేమి? వారు కోనె పట్టగట్టుకుని బూడిద జల్లుకొని దుఃఖముతో మునిగిన వారయ్యారు. సహోదరులారా, ఈ దినము మరి ఉపవాస ప్రార్థన గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. బత్తల దేవదాస్ గారి పెద్ద కుమార్తె ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉంది. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. బీస్ ఇస్సాకు మరి ఇంటి పని ప్రారంభం చేయాలని ఉన్నారు, కప్పు వేసుకోవడానికి ప్రార్థన చేయండి. మరి సండే స్కూల్ మేడం యొక్క తల్లి కొంత వాతావరణం వలన అస్వస్థతకు గురయ్యింది. దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. మరి పోతురై రాజయ్య డ్యూటీకి వెళ్ళాడు, బిషప్ కూడా డ్యూటీకి వెళ్ళాడు, క్షేమంగా వచ్చినట్లుగాను. రాజయ్య 2వ కుమారుడు కొంత బలహీనతతో ఉన్నాడు, దేవుడు ముట్టి స్వస్థపరుచున్నట్లుగా ప్రార్థన చేయండి. పాల్ CA పరీక్షలు రాశాడు, దేవుడు ఆశ్చర్యకరంగా పాస్ చేశాడు. ఇక 3వ సంవత్సరానికి వెళ్ళాలి, మరి ప్రార్థన చేయండి. మిరప పంటతో పాటు శనగలు కూడా మరి మంచి ధరకు అమ్మబడినట్లుగా ప్రార్థన చేయండి. శనగలు ఇంకా రాగులేనా? రాగులు
ఇంకా ఏమేమి వేసావు పంట ఏం చెప్పడం లేదు, గుట్టు చప్పుడుగా ఉంటారు. సరే, ఇద్దరూ చెప్పారు. చూసారా, చెనక్కాయ కూడా వేసినారంట. చూసారా, 3వ పంట చూసారా. బిషప్ పెద్ద కుమార్తె వివిధ పోటీ పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను. నువ్వు కూడా రాసినావు కదా? లేదు కదా. మరి జెస్సీ దివ్యాలు MBA పరీక్షలు రాశారు. జెస్సీ మరొక పరీక్ష రాసింది. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ఆసుపత్రి కాలనీ నుండి కానీ CSI కాలనీ నుండి వచ్చే వారి కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. పుట్లూరు శాంతమ్మ గారి కంటి ఆపరేషన్ జరిగింది, చక్కగా చూస్తున్నట్లుగాను. నందిపాడు ఆలిసమ్మ గారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి సండే స్కూల్ పిల్లల కొరకు పైన రేకుల షెడ్డు విషయంలోను, పురుషుల బాత్రూమ్ విషయంలోను, ఎదురుగా ఉన్న స్థల విషయంలోను దేవుడు మరి అన్ని విషయాలలో సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. మొదటి గురువారం ఉపవాస కూడికలు ఈ విధంగా ప్రార్థించడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రములు. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. మరి పెద్ద వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. మరి కుమారుడు కూడా 10వ తరగతి పరీక్షలు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. సింధు కోయంబత్తూరులో ఉంది, పరీక్షలు రాస్తుండగా మంచి ఫలితాలతో పాస్ అవటం కూడా మీకు కొనసాగించి ఏమవుతుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. నూతనంగా ప్లాట్ తీసుకున్నారు, కారు తీసుకున్నారు. ప్రతి కంతు కట్టినట్లుగా మీకు దయచేయండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. పిల్లల యొక్క చదువులు, చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, సోదరీమణులు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. బాబు రక్షించబడిన బిడ్డ, ఆయన జీవితంలో ఉద్యోగ విషయంలోనూ, వివాహ విషయంలోనూ, అలాగే నూతన ఇంటి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. నైనా సహాయం దయచేయండి. మరి చక్కగా లేఖనాలు చదువుతున్నాడు, స్తుతులు చెల్లించుటకు కూడా మీ కృపను దయచేయండి. మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహైన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. జాకోబ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు, గోడల వరకు అయ్యాయి. కప్పు వేయట కూడా సహాయమును మీరు దయచేయండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓభయ అయిన భార్య పిల్లలు, బత్తల దేవదానం గారు అయిన భార్య కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తెలు, వారి భర్తల సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. మునిస్వామి జ్యోతిర్మయ్ నేను పిల్లలను దీవించండి. అలాగే కారును కూడా మీరు దీవించండి. ఈ ఎండల వలన తల్లి అలాగే సంతానం ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా మీరు కాపాడమని అడుగుతాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్న వంశీ, ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తల సంతానం కూడా దీవించండి. రక్షించబడిన బిడ్డ, ఎన్నో మార్లు హెచ్చరిస్తున్నాము, పలకరిస్తున్నాము, సహవాసానికి రాయ్యా అని వస్తానంటున్నాడు కానీ రాలేకపోతున్నాడు. మీరే కనికరం చూపండి, అద్భుతమైన సహాయం దయచేయండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. అలాగే ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బాలస్వామి అయిన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. శ్వేత ఇసాకుల యొక్క వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. రక్షించబడిన బిడ్డలు వసంతరావు అయిన భార్య పిల్లలను దీవించండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు ఇప్పుడు దయచేయండి. మరి ఏమైనా భర్తవాడి సంతానం దీవించండి. అలాగే ఇన్నయ్యను మీరు దీవించండి. టీ షాపును మీరు దీవించండి. ఇసాకు
అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఆయన జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి సంతానం, అలాగే పుట్లూరు శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది. ఆ గాయాలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, చక్కగా చూసినట్లుగా మీ కృపను దయచేయమని కూడా అడుగుతాను. అలాగే యేసుప్రభు దేవరత్నం ఆపరేషన్కి వెళ్ళాలి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. నేను సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. రంగన్న ఆయన భార్య పిల్లలు, అబ్రమైన భార్య పిల్లలు, దావిదన్న పిల్లలను దీవించండి. అలాగే రాజేష్ ఆయన భార్య పిల్లలు, ఆనందమైన భార్య పిల్లలు కూడా దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు దొరై స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. వేసిన మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగాను, శనగలు మంచి ధరకు అమ్మబడినట్లుగాను, అలాగే మరి చెనక్కాయ, వేరుశెనక్కాయ వేశాడు, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. పాలు విషయంలో మొదటి సంవత్సరంలో మంచి ఫలితాలతో పాస్ అయ్యాడు. రెండవ సంవత్సరంలో మంచి ఫలితాలతో పాస్ అయ్యాడు CA. ఆయన భవిష్యత్తు పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఒక ప్రార్థనా పరునిగా తన పాఠ్యపుస్తకాల కంటే ముందు దేవుని వాక్యం చదువునట్లుగా మీ కృపను దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి బలహీనతలతో ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తె రెండో సంతానం విషయంలో కూడా మీ కృపను దయచేయండి. డేవిడ్ డ్యూటీలో, అనుదిన డ్యూటీలో, ప్రయాణంలో, రాకపోకలందు మీ కృపా క్షేమములు, తన వృత్తిలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. గంధం కృపా సుందరి కొరకే మేము ప్రార్థిస్తాం. అయినా రక్షించబడిన బిడ్డ ఆమె వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. వివాహం జరిపించేంత స్థాయి సంపద మా ఇద్దరి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక ఆమె మనసును అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతాం. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వాడు తీర్చడానికి కూడా సహాయం మీరు దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలను దీవించండి, కుమారులను దీవించండి. కుమార్తె పసిగర్లతో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. అమ్మాయి తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. రాబర్ట్ తల్లిని, నూతన ఇంటి పనులను మీరు దీవించమని అడుగుతాం. యేసయ్య ఆయన భార్య పిల్లలను దీవించండి. యేసయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్ద కుమార్తె భర్త సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ దివ్య MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. జెస్సీ మరో పరీక్ష రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. కిషోర్ను దీవించండి. నేను వారి జీవితాలలో, ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. భార్య భర్తను దీవించండి. మరియమ్మ తల్లిని, తోపుట్లను దీవించండి. జూటూరు ఏలియా ఆయన తల్లిని దీవించండి. మంచి ఆదరణ, ఆరోగ్యమును బట్టి దయచేయండి. బేసి ఇస్సాకు అలాగే భార్యను బట్టి మీకు స్తోత్రములు, కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. ఇంటి విషయంలో గోడల వరకు సహాయం చేశారు, పైకప్పు వేయాలని ఆశతో ఉన్నారు. మీరు ఈ కార్యం జరిగించండి. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. పట్టాల విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి. స్వరూపమ్మ పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా సహాయం దయచేయండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గంధం జయపాల్ ఆయన భార్య
అలాగే పవన్ ఆయన భార్య వారి కుమార్తె, అలాగే భార్య గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీకు యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రసన్నమ్మ, జీవన్, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, అలాగే మరిదిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఆర్ఎస్ రవి సార్, అక్కను బట్టి మీకు స్తోత్రములు. అక్క జీవితములు గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఆమె జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే కుమార్తె సముద్ర జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి. తల్లిగారు ఈ మధ్య మీ వద్దకు చేర్చబడ్డారు. కుటుంబానికి ఆదరణ దాయిచ్చేయండి. కడొక లేసన్న గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. సంతాన విషయంలో మీ కృపను దాయిచ్చేయండి. రెండవ వాడు ఒక గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలోనూ, డాక్టర్ రాజు వివాహ విషయంలోనూ, డాక్టర్ శ్రావణి వివాహ విషయంలోనూ, కేఆర్ ఆసుపత్రులని, సిబ్బందిని, యాజమాన్యాన్ని, అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ను మీరు ముట్టి స్వస్థపరచమని నా యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేయండి. పోలీస్ విజయుడు, అలాగే తిమోతి, అలాగే సువార్తమ్మ, సురేష్, భూషణం, రాజన్న, కరుణాకర్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు, కరుణమ్మ, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తెను, అత్తమ్మ, ఆడపడుచును దీవించండి. సుందర్ ఆయన భార్య, పిల్లలను, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీల్, నిసి వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాముగల రత్నకుమార్ ఆయన భార్య లేయా, లెనిన్ మీరు దీవించండి. సండే స్కూల్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. కళా తల్లి ఈ వాతావరణం ద్వారా కొంత బలహీనతలకు గురి అయింది. ఆమె మీరు స్వస్థపరచండి. ఈ మధ్య అన్న కూడా మీ వద్దకు చేర్చబడ్డారు. నైనా వారి కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయమని అడుగుతున్నాను. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెలకి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయమును దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయారు కుటుంబ సభ్యులు. అయ్యా ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. పెద్ద కుమార్తె అయ్యా పరీక్షలు రాసింది. ఆమెకు ఒక ఉపాధి దయచేయమని అడుగుతున్నాం ప్రభు. శ్వేత, సన్నీళ్లను దీవించండి. వారి వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకొని అందులో ప్రవేశించినట్లుగా మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను మరేమేమో పడితే కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించి మీరు మహిమ పొందండి. పోతురై రాజయ్య ఆయన భార్య, అలాగే పెద్దవాడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉన్నాడు. రెండవ వాడు కొంత బలహీనతలతో ఉన్నాడు. మీరు ముట్టి స్వస్థపరచండి. వారి కుటుంబంలో కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుట కూడా మీ కృపను దయచేయండి. నిన్నటి దినమున మందిర పరిచర్యలో పాల్, అలాగే రాజయ్య ప్రయాసపడినారు. మరి మైకులు బిగించే విషయంలోనూ అన్ని విషయాలలో దీవించి మీరు మహిమ పొందమని అడుగుతారు. యేసు ప్రభువా, గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య, పెద్ద కుమార్తె ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉంది. మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. దయచేయండి. రెండవ కుమార్తె, కుమారుని దీవించండి. విన్సెంట్ పినాల దశ దిశల వృద్ధిలోనట్లుగా మీ కృపను దయచేయండి. అనుదిన డ్యూటీలు, అనుదిన ప్రయాణములు, అధికారుల అనధికారుల మధ్య నైనా నీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీపించండి. బాలాజీ, జయమ్మ మరి నైనా మరి చాలా బలహీనతలతో ఉంది. మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. శ్యామలమ్మ మరి పెద్ద కుమార్తె ఏమో భర్త, వారి సంతానం. రెండో కుమార్తె ఏమో భర్తను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను,
అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించమని అడుగుతున్నాం. ఆకుల వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని దీవించండి. మా ప్రియులు ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచండి. ప్రభు బిందును దీవించండి. కుమార్తెలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మా ప్రియులు కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీలు సంఘాలను దీవించండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దాయించండి. కోడలు కిరణ్మై తల్లిని బట్టి మీకు స్తోత్రములు. అలాగే అన్నను బట్టి, ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. నైనా అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకుని దీవించండి. ఈ నెల 31 స్తుతి కూడిక చక్కగా జరుగునట్లుగా మీ కృపను 8, 9 పెనుమాకలో వచ్చే నెలలో జరిగే కూడికలు కూడా దీవించండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఇక్కడ చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి ప్రభువా. మా ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను తెలియజేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించటకు మీ కృపను దయచేయండి. అనేక ఆత్మలను మీ వద్దకు మళ్లించే ఒక బలమైన సాధనంగా వాడుకోమని అడుగుతున్నాను. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, మా భారతదేశం, ప్రపంచాన్ని పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను మీరు అక్కలి కింద ఉంచుకొని కాపాడండి. రాత్రి మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అందరూ అట్లాగే కూర్చోండి.